వెల్కమ్ టు మన షెఫ్. మీరు కాలీఫ్లవర్ వేపుడు చేసుకోవాలంటే ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ కాలీఫ్లవర్ వేపుడు కోసం ఫస్ట్ కాలీఫ్లవర్ ని ఈ విధంగా కాస్త మీడియం సైజ్ ముక్కలు వచ్చేటట్లు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేడి నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి ఒకసారి కలిపేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని కొద్దిసేపు ఈ వేడి నీళ్ళల్లో ఉంచేసి తీసి ఏదైనా బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకుని కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయిస్తూ ఉండండి. ఈ ముక్కలు వేగుతూ ఉంటాయి. ఈ లోపు కారం, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెమ్మలు, నువ్వులు అన్ని వేసుకొని ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు ఈ ముక్కలు కూడా కొద్దిగా వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి ఈ కాలీఫ్లవర్ ముక్కలు అన్నింటినీ తీసి పక్కన పెట్టేసి ఈ మిగిలిన ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి. పోపు దినుసులు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి 1 లేదా 2 నిమిషాలు వేయించేసిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఈ పొడి మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా కలిసేటట్టు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాలీఫ్లవర్ వేపుడు రెడీ. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.